హలో ఫ్రెండ్స్. మరి ప్రీవియస్గా అయితే 1 అవర్ అయితే కవర్ చేసుకున్నాము. అండ్ నేను మా ఫ్రెండ్ మహాలక్ష్మి ఇద్దరు కలిసి అయితే కవర్ చేసాం. మరి ఈరోజు మడ్ కేర్లు అయితే దిగామన్నమాట. సో దీన్ని కూడా నేను మా ఫ్రెండ్ మహాలక్ష్మి కలిసి కవర్ చేయబోతున్నాము. సో ఈరోజు చూద్దాము ఏమైతే లొకేషన్స్ చూస్తున్నామో. సో ఇది కూడా మా సడన్ ప్లానింగే కాబట్టి సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటిది అనేది ఫర్దర్గా మన వీడియోలో చెక్ చేసుకుందాము. అండ్ ఇంకొకటి ఏంటిదంటే డార్లింగ్స్, మేము బయటకి వెళ్దాము, హోటల్లో స్టే చేద్దాం అనుకునే టైంలోపు అన్ఫార్చునేట్లీ వెదర్ వాజ్ చేంజ్. సో వర్షం స్టార్ట్ అవడం వల్ల మేము బస్ స్టాప్లోనే ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 6 దాకా స్టే చేసామన్నమాట. అండ్ మార్నింగ్ చాలామంది క్యాబ్ డ్రైవర్స్ కూడా వచ్చారు మా దగ్గరికి, బట్ చాలా హెవీ కాస్ట్ చెప్పారు. సో నేను మహాలక్ష్మిని బస్ స్టాప్లో కూర్చొని ఒకసారి అలా రౌండ్ వెళ్ళేసి వస్తాను అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్ళాను. సో ఈ బ్రో నాకు కనపడ్డాడు అనమాట. తన పేరు వచ్చేసి నితిన్ రాయ్. ఈజ్ అ క్యాబ్ డ్రైవర్. సో క్యాబ్ ఛార్జెస్ వచ్చేసి నాకు ఎక్కువ పడుతున్నాయి భయ్యా అన్నట్టు, సరే నాట్ ఎన్ ఇష్యూ బ్రో, సో ఐ విల్ టాక్ విత్ ఆటో పర్సన్ అని చెప్పేసి అని ఒక అతను నేమ్ అయితే ఇచ్చాడనమాట. సో హీ హెల్ప్ అస్ ఎ లాట్. అండ్ తక్కువ బడ్జెట్లోనే ఆటో అతను మనకు అంతా కూడా కవర్ చేసి చూపించడం అనేది జరిగిందనమాట. సో ఇతను వచ్చేసి మన ఆటో పర్సన్ అనమాట. సో హిజ్ నేమ్ ఇస్ అరుణ్. ఎవరైనా సరే మడ్కేరీకి వెళ్ళాక సో ఆటో పర్సన్స్ కన్నా లేకపోతే క్యాబ్ పర్సన్స్ కన్నా ప్రిఫర్ చేయాలనుకుంటే సో యూ కెన్ ప్రిఫర్ మిస్టర్ నితిన్ అండ్ అరుణ్. బికాస్ వాళ్ళు మాట్లాడే విధానం కానీ చేసిన బిహేవియర్ కానీ చాలా పర్ఫెక్ట్ అండ్ చాలా చక్కగా ఉన్నాయన్నమాట. చాలా దగ్గర నుండి ప్లేసెస్ అనేవి కూడా చూపించారు జాగ్రత్తగా మనకి. ఫస్ట్ కవర్ చేయబోయే లొకేషన్ వచ్చేసి ఏంటిదో తెలుసా? రాజాసేత్ గార్డెన్స్. మడికేరిలో ఉన్న రాజాసేతు అనే గార్డెన్ని కవర్ చేయబోతున్నాము. ఆ గార్డెన్ యొక్క స్పెషాలిటీ ఏంటిదనంటే, ఈ రాజు తను అండ్ వాళ్ళ మిస్సెస్ ఇక్కడ కూర్చుని వాళ్ళ రాజ్యాన్ని మొత్తం కూడా చూసేవాళ్ళంటే ఈ గార్డెన్లో నుంచి. సో ఇంకా ఆలస్యం ఎందుకు, సో వీ ఆల్సో గో అండ్ ఎక్స్ప్లోర్ దట్ పార్క్. మడికేరిలో మన ఫస్ట్ లొకేషన్ వచ్చేసి రాజాసేతు గార్డెన్స్ మడికేరిలో. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. అక్కడ టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోండి. అదే ఒక కిడ్స్ కనుక ప్లేయరే ఆడిపించాలి అనుకుంటే అది కూడా లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంది. సో టికెట్ తీసుకోండి, లెఫ్ట్ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళిపోవచ్చు మీరు. బట్ లోపలికి రాగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే మాకు ఇలా జనరేట్ అయిందనమాట. చుట్టూరు గ్రీనరీ తోటి క్రేజీ అంటే క్రేజీగా డిజైన్ చేశారు డార్లింగ్స్. అలా చూసుకుంటూ లోపలికి వెళ్దాం మనం కూడా. బట్ మహాలక్ష్మి గారు అయితే ఎక్కడ ఆగకుండా మెల్లగా ముసుగేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట లోపలికి. బట్ ఏ మాటగా మాట చెప్పాలి కానీ నాలాంటి వెదర్ పిక్చర్లకైతే ఈ టైప్ ఆఫ్ ప్లేస్ అయితే మస్తు ఉంటుంది. మ్యూజిక్ పెడుతున్నా ఎంజాయ్ చేయండి. ఇదిగోండి, ఇదే రాజు ఇక్కడ కూర్చొని ఈ వ్యూని మొత్తం అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట వాళ్ళ మిస్సెస్ తోటి. సో ఒక్కసారి కిందకి దిగి కింద నుంచి కూడా వ్యూ పాయింట్ అనేది చూద్దాం ఎలా ఉందో అనేది. బట్ వ్యూలో చూస్తుంటే మాత్రం లైవ్లో మస్త్ అంటే క్రేజీగా అనిపించింది. మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ వన్స్ ఆ మబ్బులు ఆ మేఘాల నేచర్ ఎంజాయ్ చేస్తుంటే మాత్రం మస్త్ అనిపించింది నాకైతే. అక్కడ నుంచి మెల్లగా నడుచుకుంటూ మనం ఇలా కిందకి వెళ్తున్నాము. లొకేషన్ చూడుంటే క్రేజీ ఉంది ఇదైతే అసలు. ఇక్కడ నుంచి మెల్లగా కిందకి దిగి ఫస్ట్ పైకి ఎక్కుదాం, తర్వాత మళ్ళీ కిందకు వచ్చి అటుపక్క వెళ్దామా లేకపోతే అట్లా దిగి అట్లా పోదామా చూద్దాం మనం. దీనికి బొచ్చుడు దారులు ఉన్నారా బాబు, ఎటు పోయినా దేనికో దానికి కనెక్ట్ అవుతుంది. ఆగండి ఆగండి వస్తున్నా. అరే వ్యూ చూడండి రా బాబు, అక్కడ మంచు బ్రేక్ డౌన్ చేస్తుంది ఇట్లా ఇట్లా అనుకుంటుంది. అసలు వ్యూ చూడండి మా పొద్దునే ఇలాంటి వ్యూ మనకు దొరకడమే రేర్ అసలు కదా.
ఎక్కే కొద్దిగా వెళ్తూనే ఉంది. ఏటేటో పోతున్నాం, ఎటేటో తీసుకుపోతుంది, ఎటేటో తిప్పుతుంది. మొత్తానికైతే ఇంకా పైకి ఎక్కుతూనే ఉన్నాము. చూద్దాం ఫైనల్లీ ఎక్కడికెళ్ళి స్టాప్ అవుతామా అనేది. కానీ ఒక్క మాట మాత్రం నిజం డార్లింగ్స్, పొద్దున్నే ఇలా కొండెక్కుతుంటే ఐ మీన్ గార్డెన్‌లో ఇట్లా ఎక్కుతుంటే మస్తు క్రేజీగా అనిపించింది తెలుసా నాకైతే. వీడియోలో చూస్తున్న మీకెలా ఉందో నాకైతే తెలీదు గానీ, లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ అవుతున్న మాకైతే మస్త్ అంటే మస్తు క్రేజీ ఉంది వ్యూస్. అలా మంచు పడుతుంటే, అలా గ్రీనరీ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే, ఆస్వాదిస్తూ ఉంటే ఉంది చూడండి డార్లింగ్స్ ఆ ఫీల్ వేరే లెవెల్ అంతే. హాయ్ పైకెక్కుతున్నాం. అమ్మా ఏంద్రా ఈ వ్యూ మనకి ఈరోజు. వామ్మో ఎల్ల కొద్దిగా పైకి వెళ్తేనే ఉంది ఇది, ఎండ లేదా దీనికి. వామ్మో వ్యూస్ చూడండి మచా, ఏమన్నా ఉందా ఇది క్యారే. ఇప్పుడు ఆ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి అలా ఎక్కి వెళ్ళి అలా పైకి వెళ్ళాం. అక్కడి నుంచి అలా కవర్ చేసుకొని ఇలా వెళ్ళిపోతున్నాం. లొకేషన్ పార్క్ అయిపోయింది. మూవ్ అవుతూ వెళ్ళిపోతాం. నెక్స్ట్ సెకండ్ లొకేషన్ మన ఆటో అని తెలుసు, అడిగి తెలుసుకుందాం. టైం 7:28 అవుతుంది. మళ్ళీ ఎక్కుతున్నాం పైకి.
సో గైస్ లొకేషన్ అయిపోయింది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అవయ్యా. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ లెట్స్ గో టు ద ఫాల్స్. ఫాల్ నేమ్ ఏంటిది? అబీట్ ఫాల్స్. అండ్ మన ఆటో వచ్చేసి అయితేనే ఆయన వచ్చేసి ఈ అన్నయ్య మనకు మార్నింగ్ ఆటో ఆయన మాట్లాడిచి పెట్టాడు అనమాట. హాయ్ బ్రో. అండ్ ఈ అన్ననేమో వచ్చేసి నితిన్. సో మార్నింగ్ వచ్చేసి నాకు ఆటోకి హెల్ప్ చేసిన వ్యక్తి అనమాట. సో వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ భయ్యా.